చేస్తూనే సూర్యాస్తమం అవడం ఇంకా 4వ జాము అవడం ఇంకా వ్యవధి ఉందని చెప్పి ఈ యొక్క ఆశ్రమంలోకి వచ్చి కూర్చున్నాడు. ఉదయం నుంచి ఉపవాస దీక్షలో ఉండడం వల్ల అలసిపడడం వల్ల ఆయన నిద్ర పట్టేసింది. ఈ లోపల ఈ యొక్క పరమనాచి మహాశివరాత్రి పర్వం వల్ల విశేషమైన ద్రవ్యాలను తీసుకుని ఒక మార్కండేయ గుడికి వెళ్ళి స్వామివారికి అర్చన చేసి పూజ చేసుకుని నాట్యం చేసుకునే టైంలో ఈ యొక్క ప్రతిరోజు ఉండే బ్రాహ్మణుడు అక్కడ లేకపోవడం కొంచెం వాడి ఉన్నారా విడిపోయారా అని తలంపులో ఆలోచించుకుంటూ ఈ యొక్క ఆ నాట్యం ముగించి ఆ పూజ చేసిన తర్వాత ప్రసాదం తీసుకుని ఈ యొక్క వడయనమ్మి ఉండే స్థానంలోకి వచ్చి చూసింది. ఆయన మంచి గాఢ నిద్రలో ఉన్నాడు. ఆయన చూసింది చాలా అందగాడు తేజవంతుడు. ఈయనకి ఈవేళ మహాశివ పర్వం కదా, ఈ యొక్క బ్రాహ్మడికి నమస్కరిస్తే పుణ్యమైన వస్తుందేమో, లోపలికి వెళ్ళి పాదాలు నమస్కరిద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళి ఆయన యొక్క పాదాలు నమస్కరించే టైంలో ఆ ఒక్క స్పర్శ వాళ్ళిద్దరూ కూడా ఇంద్రశక్తి కోల్పోయి సంసార సుఖమోహంలో వెళ్ళిపోయారు. గాఢ నిద్ర పెట్టేసిన ఇద్దరికి కూడా. ఈ లోపల ఈయన సంకల్పం షట్కాలచన చేయాలి నియమంలో ఉండి తలంపులో నిద్రపడేదండి. ఆయన ఎవరో వడయనమ్మి నాకు పూజ వేళ అయింది పూజ చేయవా అని చెప్పేసి ఎవరో కొట్టినట్టుగా తట్టినట్టుగా మెలకు వచ్చింది. చూసి ఆశ్రమం నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు నక్షత్రాలు చూశాడండి ఆకాశ వైపుని. ఇంచేతనంటే పూర్వం కాల నిర్ణయాలు ఆ రోజులు ఎన్ని గడియలు ఎన్ని జాములు ఎన్నిది నక్షత్రాల ద్వారా తెలుసుకునేవారు ఆ రోజుల్లో. అప్పుడు ఈ లింగోద్భాగాలు కొద్దిగాల వ్యవధి మాత్రమే ఉంది. ఎలాగా పూజ చేయాలి స్వామివారికి, బ్రహ్మచర్య పోగొట్టుకున్నాను, స్నానం చేయడం టైం లేదు, గడియలు అయిపోతున్నాయి, పూజ అయినా మానా తలంపులో ఉండి పాపం పుణ్యం ఈశ్వరిచ్చి అంతా నీ సంకల్పంలో జరిగింది, నీ నిమిత్తమాతుడు అని తనలో తానే అనేక రకాలు అనుకుంటూ ఆ ఒక్క మార్తాండేశం గుడికి వెళ్ళేదండి. సో స్వామివారి పూజ చేద్దాం. కానీ దేవాలయం కట్టేసిన అక్కడ ఎవరు లేరు. బాధపడుతూ మా గురువుగారికి కాశీ వెళ్ళే వరకు చేస్తానని చెప్పి ఉన్నాను, కానీ చేయలేకపోయాను, ఇక్కడితో ఇదంతా అయిపోయినట్టుంది, ఏ పాపం చుట్టుకుంటుంది ఏంటో పరమేశ్వర అని తనలో తనే అనేక రకాలుగా అనుకుంటూ బాధపడుతూ ఈ యొక్క అడివంతా గాలిస్తున్నట్టండి. ఏదైనా ఒక రాయి కనపడి స్వామివారికి పూజ చేద్దామని చెప్పేసి. కానీ శాపం వల్ల ఆయనకి ఏం కనిపించటల్లా బాధపడుతూ ఆశ్రమంలోకి వచ్చేటండి. వచ్చేసరికి ఆయనకు శాలిగ్రామం కనిపించింది. ఆ శాలిగ్రామం ఎలా కనిపించింది అంటే ఆనాడు ఆయన దేశంచార బయలుదేరే ముందు గురువుగారు ఈ యొక్క నియమం పెట్టినప్పుడు మార్గ మధ్యలో ఎక్కడైనా దేవాలయం లేకపోతే దేనికి నేను పూజ చేయాలని సందేహం వచ్చేటప్పుడు ఆ ఒక శాలిగ్రామం ఆనాడు ఆ గురుగారు ఆయనకి ఇచ్చారు. ఆ శాలిగ్రామంలో భావించాడు ఆయన. ఓహో ఇక్కడే ఉంది శాలిగ్రామం, గురుగారు ఇచ్చిన శాలిగ్రామం మర్చిపోయాం, ఇక్కడే ఉంది కదా అనుకున్నట్టండి. ఆ తలంపులో ఉండి ఆ కంగారులో ఆ వేశ్య తెచ్చినటువంటి సజ్జలో ఉన్న పుష్పాలు గంధాలు మిగిలిపోయి తీసుకుని ఆయన పూజ చేస్తున్నాడండి. ఆ స్థలం మీద ఆవిడ మెలుగు వచ్చింది. మహానుభావ ఏమిడే నువ్వు చేస్తుందంటే షట్కాలాచ నియమంలో ఉన్నాను, స్వామివారికి పూజ చేసుకుంటున్నాను అన్నట్టు. వెరివాడ నువ్వు నా దేహం మీద పూజ చేస్తున్నావయ్యా అందుకని ఆయన ఆశ్చర్యపోయాడు. పరమేశ్వర ఏమిటి ఇప్పుడు ఇలా అంటుంది, ఆవిడేమో దేహం ఉంటుంది నా కంటి కనపడుతున్నావు అంటే ఆవిడ మళ్ళా అందుటండి. ఏమయ్యా ఏమిటి ఏమంటే స్వామివారికి నేను పూజ చేసుకున్నాను అంటే కాదైతే నీ స్వామిని అడగండి చెప్పింది నిజమో అబద్ధమో తెలుస్తుంది అనేసరికి ఆయన అడిగట్టే పరమేశ్వరుని. ఇద్దరు చెప్పింది నిజమే, ఇందులో అసత్యం అనేది లేదు, సత్యమే చెప్తున్నారు. ఆవిడ చెప్పింది నిజమే, నువ్వు చూస్తున్న నిజమే, అసత్యం లేదయ్యా అన్నట్టు.